Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకుని పీఎం కిసాన్ పథకం 21వ విడత నిధులను విడుదల చేస్తారు. బీహార్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ శాసనసభ్యులు ఈరోజు పట్నాలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అంతకుముందు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రధానమంత్రికి పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ప్రశాంతి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధి వద్ద ప్రధానమంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ గోదాన కార్యక్రమంలో భాగంగా 4 రైతులకు గోదానం చేశారు. కాగా ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకుని పీఎం కిసాన్ పథకం 21వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 21వ విడతను మోదీ విడుదల చేస్తారు. దేశంలోని 11 కోట్ల పైగా రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు 3,70,000 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తున్నారు. బీహార్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ శాసనసభ్యులు ఈరోజు పట్నాలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ వర్గం, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా నుండి 202 మంది శాసనసభ్యులు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికే అవకాశం ఉంది. అనంతరం నితీష్ కుమార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించడానికి రాజ్భవన్కు వెళ్తారు. 243 మంది సభ్యుల ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం కూడా ఈరోజు ముగుస్తుంది. బీజేపీ, జేడీయూ శాసనసభా పక్షాల ప్రత్యేక సమావేశాలు కూడా ఈరోజు జరగనున్నాయి. పార్టీ కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో పట్నాలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ సమావేశం జరుగుతుంది. ఇలా ఉండగా పట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున మరోసారి కాల్పులు జరిగాయి. విజయవాడలో ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 6 నుంచి 7 మావోయిస్టులు మరణించారని అన్నారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదని అన్నారు. మరణించిన వారిలో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారని, అయితే ఇందుకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉందని చెప్పారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ నుండి మావోయిస్టు గ్రూపులు ఆంధ్రప్రదేశ్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నాయని ఏడీజీ వివరించారు. భద్రతా దళాలు నిఘాను బలోపేతం చేశాయని, వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. నిన్న ఉదయం అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హెడ్మా, మరో 5 మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HODని ఫాలో కండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలోని శక్తిస్థల్ను సందర్శించి ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. పార్టీ నాయకులు కూడా ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా,
ఆమెకు నివాళులర్పించారు. మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో లక్ష్మీబాయి ధైర్యం, శౌర్యం నేటికీ దేశ ప్రజల హృదయాలను ఉత్సాహంతో, ఉద్వేగభరితంగా నింపుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇలా ఉండగా అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో ఒక సందేశం ఇస్తూ పౌరులు రాణి లక్ష్మీబాయి వీరగాథను చదవాలని, ఆమె త్యాగం మాతృభూమి పట్ల తనకు గల అంకితభావం ప్రేరణ కలిగిస్తుందని చెప్పారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుండి 3 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను, వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణ, పెట్టుబడిలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాలకు గల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుంది. భారత పరిశ్రమల సమాఖ్య, సిఐఐ, ఫిక్కీ, అసోచం, స్టార్టప్ ఇండియా ద్వారా 60 మంది సభ్యుల వ్యాపార ప్రతినిధి బృందం గోయల్తో పాటు వెళుతుంది. ఈ పర్యటన సందర్భంగా గోయల్ సీనియర్ ఇజ్రాయెల్ నాయకులతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం, వ్యవసాయం, రక్షణ, అధునాతన తయారీ వంటి కీలక రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం, రెండు దేశాల వ్యాపారాల మధ్య మెరుగైన సహకారం కోసం అవకాశాలను అన్వేషించడంపై చర్చలు జరుపుతారు. క్షయవ్యాధిపైన పోరాటంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. భారత్లో టీబీ కేసులను సత్వరం గుర్తిస్తున్నారని, టీబీ సంబంధిత మరణాలు తగ్గుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో WHO తెలిపింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో టీబీ రేట్లు మారుతూ ఉన్నప్పటికీ బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, థాయిలాండ్తో పాటు భారత్ స్థిరమైన పురోగతిని సాధించిందని, టీబీ సంబంధిత మరణాలలో తగ్గుదల ఉందని WHO గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ నివేదిక 2025లో పేర్కొన్నారు. కాగా భారత్లో 2.71 మిలియన్ల మంది టీబీతో జీవిస్తున్నారని అంచనా. అల్ఫలా గ్రూప్ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్దికీని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ కేసు సమాచార నివేదికలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అల్ఫలా గ్రూప్ ప్రాంగణంలో నిర్వహించిన సోదాల సమయంలో సేకరించిన ఆధారాల ప్రకారం క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి సిద్దికీని అరెస్టు చేశారు. అల్ఫలా విశ్వవిద్యాలయం ప్రాంగణం, అల్ఫలా గ్రూప్ కీలక వ్యక్తుల నివాస ప్రాంగణాలతో సహా ఢిల్లీలోని 19 ప్రదేశాలలో ఈడీ నిన్న సోదాలు నిర్వహించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు చలిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహిలలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తమిళనాడులోని తూతికుడి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వైద్య కళాశాల విద్యార్థులు మరణించారు. బీచ్ రోడ్లో 5 విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులు తూతుక్కుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో 4వ సంవత్సరం వైద్య విద్య చదువుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకుని పీఎం కిసాన్ పథకం 21వ విడత నిధులను విడుదల చేస్తారు. బీహార్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ శాసనసభ్యులు ఈరోజు పట్నాలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. తమిళనాడులోని తూత్తుకుడి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వైద్య కళాశాల విద్యార్థులు మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 మీరు ప్రాంతీయ వార్తలు వినవచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.